ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు ప్రభా నాయన నా తండ్రి, ఈ వాక్యాంశంలో ప్రభా శ్రేష్టమైన ప్రభా ఒక వ్యక్తి గురించి మేము ధ్యానిస్తుండగా నాతో మాట్లాడమని అడుగుతున్నామయ్యా. అవును ప్రభా, హెజ్కియా కుమారుడైన ప్రభా, అవును తండ్రి, మనష్షే గురించిన కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా మాతోని మాట్లాడమని, ఆ బిడ్డ మారు మనసు ఏ రీతిగా పొందుకున్నాడో ఆ రీతిగా నాయన మారు మనసు పొందుకోలేని బిడ్డలకి మారు మనసు కలగచేయమని, అలాగే ప్రభా సరి చేసుకునే జీవితాలు ప్రభా, అవును సరిదిద్దుకునే జీవితాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తునామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నామండి. ఈ వ్యక్తి ఎవరు అంటే హెజ్కియా కుమారుడైన మనష్షే అండి. మరి హెజ్కియా కుమారుడు మనష్షే అంటే ఇంకొక మనష్షే కూడా ఉంటాడు బైబిల్లో. ఆయన మరి యోసేపు యొక్క కుమారుడు. మరి మనం ఇప్పుడు ధ్యానించబోతున్న ఈ వ్యక్తి ఎవరు అంటే హెజ్కియా కుమారుడు. అదే అండి, హెజ్కియా అంటే మరి ఆయన చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మరి దేవాది దేవుని నామంలో ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకొని, అంటే ఆయుష్ని పొందుకొని దేవుని కోసం జీవించిన ఈ హెజ్కియా యొక్క కుమారుడే ఈ మనష్షే. మరి ఈయన గురించి ఎక్కడెక్కడ రాయబడిందని చూస్తే, ఓకే, హెజ్కియా గురించి అయితే 2 రాజుల గ్రంథం 18, 19 అధ్యాయాలలో, అలాగే రెండు దినవృత్తాంతములు మరి 29 నుండి 32 అధ్యాయాల వరకైతే హెజ్కియా గురించి రాయబడుతుందండి. ఆ తర్వాత మరి హెజ్కియా కుమారుడైన మనష్షే అంటే హెజ్కియా చనిపోయిన తర్వాత మరి మనష్షే రాజు అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ 2 రాజుల గ్రంథం నుండి, మరి అలాగే 2 దినవృత్తాంతముల నుండి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఈయన గురించి, మనష్షే గురించి అండి, హెజ్కియా గురించి కాదు, మనష్షే గురించి మనం ధ్యానిద్దాము. సమయం ఉంటే హెజ్కియా గురించి కొన్ని సత్యాలను కూడా మాట్లాడుకుందాము. 2 రాజుల గ్రంథం 21 అధ్యాయం చూద్దామండి. మనష్షే ఎవరు అంట, ఏలన ఆరంభించినప్పుడు, మరి ఎవరు, హెజ్కియా కుమారుడు. ఆయన ఏలన ఆరంభించినప్పుడు, రాజు అయినప్పుడు ఆయన వయస్సు 12 సంవత్సరాలు. మరి ఆయన ఎలా ఉన్నాడు అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. మరి 21 అధ్యాయం అంతా కూడా నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను చదవను, బట్ క్లుప్తంగా ఒక్కొక్క వచనంలో ఏముందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటంటే ఆయన మొట్టమొదటిగా 12వ ఏటనే మరి ఆయన రాజయ్యాడు. హల్లెలూయా. 12వ ఏటనే రాజయ్యాడు అంటే మనకు అర్థమైపోవాలి ఇక్కడ ఏంటంటే, హెజ్కియా రాజుగా జీవించాడు, ఎన్నో గొప్ప పనులు చేశాడు, ఎన్నో శత్రు రాజులని మరి దేవుని సహాయంతో నాశనం చేసేసాడు. అంత మాత్రమే కాదు, తన రాజ్యానికి మేలుకరమైన దాసుడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని అర్పణలు ఎన్నో చేసి ఉన్నాడు. దేవునికి నమ్మకమైన వాడిగా బ్రతుకున్నాడు. ఎవరు, హెజ్కియా అండి, మనష్షే యొక్క తండ్రి. ఆ తర్వాత అనుకోని రీతిగా మరి తను ఒక మరణ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు చెప్పి ఉన్నాడు ఐజయా ద్వారా, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే హెజ్కియా ఆయుష్ కోసం అయితే అడగలేదు, కానీ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు మరి దేవుడు ప్రార్థన ఆలకించి, మరి 3 నిమిషాలు చేసిన ప్రార్థన అండి, ఎంతోసేపు చేయాల, 3 నిమిషాలే చేశాడు ప్రార్థన. అంటే నేను 3 నిమిషాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఈయనకి ప్రవచించి వెళ్ళిపోయాడో లేదో, మరి గుమ్మము దగ్గరికి వెళ్ళే లోపలే మరలా దేవుని స్వరము ఐజయాకు వచ్చి మరి అక్కడ ఏం చెప్తాడంటే, వచ్చి ఏమంటాడంటే, దేవుడు నీ ప్రార్థన మొర ఆలకించాడు. ఎంతసేపు చేశాడు, 3 నిమిషాలు 30 సెకండ్లు కూడా తెలియదు, మరొక అర్ధగంటన ఒకవేళ రాజ్యం పెద్దగా ఉంటే మనకు తెలియదు, కానీ ఆ కొద్ది నిమిషాల్లో చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి వెంటనే ఐజయా ప్రవక్తని పంపించి, ఇదిగో దేవుడు నీకు 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చి ఉన్నాడు, ఆయుష్ను పెంచుతున్నాడు, మరి నువ్వు ఎట్లా స్వస్థత పొందుకుంటామనడానికి కూడా సూచన ఇచ్చి మరి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచడం అనేది జరిగిందండి. అది పొందుకున్న తర్వాత నాకు తెలిసి అప్పటి వరకు మరి హెజ్కియాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి అనేది మరి నాకు తెలియదు, కానీ మరి ఇక్కడ మరి ఆ హెజ్కియా చనిపోయిన తర్వాతనే కదండి మనష్షే రాజు అవుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే, మనష్షే 12 ఏళ్ళు అంటే హెజ్కియా ఆయుష్ పెరిగిన తర్వాతనే ఈ మనష్షే అనేవాడు పుట్టి ఉన్నాడని నాకు అర్థమవుతుందండి. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి, నేను నాకు అర్థమైంది మాత్రమే చెప్తున్నాను. ఇది మాత్రం మరి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. సో మరి ఏంటంటే, ఈ 12 ఏళ్ళ వయసులో రాజు అయిన ఈ మనష్షే మంచివాడైతే కాదు, తండ్రి మార్గంలో తల్లి మార్గంలో వెళ్ళట్లేదు, కానీ ఏ మార్గంలో వెళ్తున్నాడంటే తన తాతగారి మార్గంలో వెళ్తూ విగ్రహారాధన చేస్తూ బలి అర్పణలు చేస్తూ, ఇదిగో తన కుమారుణ్ణి సైతం, మరి 6వ వచనం ఉంటుందండి, కుమారులని సైతం అగ్నిలో దహించి వేస్తున్నాడంట తన కుమారులని. ఆ తర్వాత చూస్తే మరి సోదగాండ్రతోని, మరి శకునగాండ్రతోని, మరి అలాంటి వారితో సాంగత్యం చేస్తున్నట్టుగా రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు,
తర్వాత మరి మిగతా విగ్రహారాధన చేస్తున్నాడు, మరి ఎత్తైన స్థలాలని ఇంకా నిర్మిస్తున్నాడు. మరి ఒక భయంకరమైన పాపం, ఎవ్వరూ చేయని పాపం ఏం చేశాడు తెలుసా అండి? ఒకసారి చూస్తే హేయమైన దాన్ని 11వ వచనం చూస్తే, యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరియల కంటేను, మరి భయంకరమైన ముందున్న అమోరియల కంటేను, ఆ రాజ్యంలో అమోరియలు ఉన్నారు కదండి ముందు, వాళ్ళ కంటేను మరి అన్యజనుల కంటే కూడా భయంకరమైన పాపపు క్రియలు చేస్తున్నట్టుగా, విగ్రహారాధన చేస్తున్నట్టుగా మరి ఇక్కడ రాయబడింది. అంత మాత్రమే కాదు, ఒక భయంకరమైన విగ్రహాన్ని కూడా తను పెట్టేస్తాడంట. ఎక్కడండి? నిజం చెప్పాలంటే మిగతా రాజులు కూడా, యూదా రాజులు, అటు ఇజ్రాయెల్స్ రాజులు, మరి వీళ్ళు ఏం చేశారంటే మరి ఉన్నత స్థలాల మీద వేరే దేవుళ్ళకి అర్పణలు చేశారు, ఆరాధనలు చేశారు, ఏదేదో చేసేశారు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి మాత్రం మరి హేయమైనది చేయలేదు. అందులోకి అయితే వచ్చేవాళ్ళు కాదు, కానీ బయట ఎక్కడో వేరే ఆ విగ్రహారాధన చేసేవాళ్ళు. కానీ ఇక్కడ మనిషి ఎంత నీచానికి మరి ఎంత నీచమైన క్రియ చేస్తున్నాడంటే, ఒక విగ్రహాన్ని చెక్కతో చేసి దాన్ని ఎక్కడ పెడతాడు తెలుసా అండి? దేవుని మందసంలోనే పెట్టేసినట్టుగా మరి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. నిజంగా అది అంతకంటే భయంకరమైన సంఘటన ఇంకొకటి ఉండదు, అంతకంటే భయంకరమైన పాపం ఇంకొకటి ఉండదు. దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో ఇదిగో నా వైపు తిరిగి ప్రార్థన చేస్తే నేను జవాబిస్తానని చెప్పిన ఆ దేవుని ఆవరణంలో, ఆయన సన్నిధిలో ఒక విగ్రహాన్ని చేసి మరి పెట్టినట్టుగా మనము ఇక్కడ బైబిల్లో చూస్తూ ఉంటాం. అంటే అంత భయంకరమైన పాపం అండి ఈ మనిషి. మళ్ళీ ఆ తర్వాత వచనాలు చూస్తున్నప్పుడు, ఆ తర్వాత మరి తన తల్లిదండ్రుల కంటేనో అందరికంటే కూడా హీయమైన క్రియలు చేసి ఆ తర్వాత తన పితరుల దగ్గరికి వెళ్ళిపోయినట్టు, చనిపోయినట్టుగా కూడా, అంటే మనిషి చేసిన కార్యముల గురించి లిఖించబడింది. సో అని చెప్పేసి, అంటే ఇక్కడ చచ్చిపోయాడు అంతే. ఇంకా అలా హేయమైన పాప క్రియలు చేసి చనిపోయాడు అని మాత్రం ఈ 21వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో లిఖించబడిందండి. నేను కూడా ఇది మొట్టమొదటిగా చదివినప్పుడు, అంటే నేను దేవుని నమ్ముకున్న కొత్త దినాల్లో నేను చదివినప్పుడు, అరే మనిషి ఇంత దరిద్రుడా, ఆ తర్వాత తన కొడుకైనా, ఇక్కడ రాయబడి ఉంటుందండి, కొడుకైన ఆమోను రాజుగా అవుతాడు అని చెప్పేసి. అంటే మనిషి జీవితం ఏముంది ఇక్కడ? నరకమే కదా. అవునండి. యూదా రాజ్యానికి మరి ఈయన ఎన్నో రాజు తెలుసా అండి? 14వ రాజు అంట. దావీదు తర్వాత ఈ మనస్సే అనే రాజు 14వ రాజు అంట. మధ్యలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, అట్లా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఈ మనిషిని కూడా నేను మరి చెడ్డ రాజుగా నేను ముద్రించేశాను. అంటే ఇంకా అతని జీవితం మారలేదు, అలాగే నరకంలోనికి వెళ్ళిపోయాడు అని నేను అనుకున్నానండి. కానీ తర్వాత చూసినప్పుడు ఇక్కడ నాకైతే ఏం అర్థం కాలేదు. అక్కడైతే తర్వాత తన కొడుకు రాజు అయిపోయాడు. కానీ దినవృత్తాంతంలో చదవాలండి మనము. తర్వాత నేను ఇది చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. నేను ఎందుకు మీకు క్లియర్గా చెప్తున్నాను ఇంత స్పష్టంగా? మనిషి గురించి చెప్పేసి వదిలేయచ్చు కదా, ఇక్కడతో అయిపోతుంది. కానీ మరి ఎంతోమంది బైబిల్ చదవాలని ఆశ కలిగి ఉంటారు. కొంతమంది బైబిల్ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం చదువుతూ ఉంటారు, లేకపోతే ఎలా చదవాలో తెలియక కూడా కొంతమంది ఉంటారు. సో చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా నేను చెప్పాలి. కాబట్టి 2వ రాజుల గ్రంథంలో అయితే ఈ రాజు గురించి నిజంగా ముగింపు ఎలా ఉందంటే, ఆయన చాలా చెడ్డవాడు, మరి భయంకరమైన పాపాలు చేశాడు, ఎవ్వరు చేయలేని పాపం కూడా చేస్తాడు, కాబట్టి అతను ఖచ్చితంగా నరకానికి వెళ్ళి ఉంటాడు అని అక్కడ రాయబడలేదు. కానీ అతను చనిపోయాడు, ఇలాంటి క్రియలు చేసి ఆయన చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడు అని చెప్పేసి రాయబడింది. అయితే ఇక్కడతో ఇప్పుడు మనం అది చదివేస్తే అయిపోయింది, మనిషి జీవితం ఇంతే అనుకుంటాం. కానీ 2 దినవృత్తాంతంలో మరలా రాజుల గురించి రాయబడిన ఈ గ్రంథంలో 33వ అధ్యాయాన్ని మరలా ధ్యానించడం చేస్తే అక్కడ ఎంత చక్కగా, అంటే అది కూడా మరి స్టోరీ వైజ్గా, అంటే ఒక్కొక్క రాజు తర్వాత ఒక్కొక్క రాజు అనేది. అందుకే అంటున్నానండి, బైబిల్ చదవాలా, సమృద్ధిగా చదవాలా, సంపూర్ణంగా చదవాలా, కొంచెం చదవకూడదు. ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే అతని గురించి వెతికి చదువుకోండి, వెతికి ధ్యానించండి. వాళ్ళు చెప్పినప్పుడు వినడం మంచిదే. ఇప్పుడు నేను కూడా విన్నాను ఒక దగ్గర, మనిషి ఇంతే అనుకున్నాను. ఒక వ్యక్తి ఏమన్నాడు అంటే, ఒక సేవకుడు ఏమన్నాడు అంటే, ఒకటే మాట అన్నాడు, ఈ ఎజెకియాకి 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వకపోతే మనిషి ఇలాంటి దరిద్రుడు పుట్టేవాడు కాదు అన్నాడు పుల్పిట్ మీదకి వెళ్ళి. నేను అప్పటికి నాకు దేవుడు ఈ 33వ అధ్యాయంలో ఉన్న సత్యాలు నాకు తెలుసు కాబట్టి, అయ్యో ఈయన ఇట్లా చెప్పేశాడు, ఇప్పుడు అందరూ అదే నమ్ముతారు కదా, సంఘంలో 3,000-4,000 మంది కూర్చున్నారు, వాళ్ళందరూ అదే నమ్ముతారు కదా ప్రభా అనిపించింది. నిజమే కదా, అంటే మనం ఒకరు చెప్పిన దాన్ని బట్టి అదే ఇప్పుడు చదువు రాని వాళ్ళు అదే కరెక్ట్ అనుకుంటారండి. కాబట్టి నేనేమంటున్నానంటే, అంటే చదువు రాని వాళ్ళు నేను ఇప్పుడు తప్పు పట్టట్లేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళదేం ఉండదు. కానీ నేనేమంటున్నానంటే, మనం పూర్తిగా ధ్యానిద్దాం, చదవచ్చిన వాళ్ళు కనీసం మీ జీవితంలో ఒక్కసారైనా బైబిల్ చదవండి. ఇది నా రిక్వెస్ట్. నువ్వు క్రైస్తవుడైతే మీకు ఎంతో బిజీగా ఉన్నావు, ఒక్కసారి మొత్తం బైబిల్ చదువు. అంటే నవల్లాగా చదివి ఉదయం అనట్లేదు, కనీసం ఒక్కసారి 1-2-3 సంవత్సరాలు టైం పెట్టుకో. కావాలంటే 1-2-3 సంవత్సరాలు టైం పెట్టుకొని
ఒకవేళ దేవుడు కృపిస్తే ఆయన రాకడ ఆలస్యమైతే అట్లా ఒక 2-3 సంవత్సరాలలో క్లుప్తంగా చదువుకో. రోజుకు 4-5 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, 1 అధ్యాయం చదువుతూ అలా మొత్తం బైబిల్లో ఉన్నది కనీసం సత్యంగా అన్న తెలుసుకోమని కోరుకుంటున్నాను. సరే అండి, మరి నేను టాపిక్ డివైడ్ చేయదలుచుకోలేదు. ఏదేమైనా కానీ ఈ 33వ అధ్యాయము 2 దినవృత్తాంతంలో ఏమని రాయబడిందంటే సేమ్ అలాగే మనస్సే ఏలను ఆరంభించినప్పుడు 12 ఏళ్ళ వాడై ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నో అసహ్యమైన క్రియలు చేశాడు, మరి చేయకూడని తప్పులు చేశాడు, విగ్రహారాధన చేశాడు, సోదగాండ్లతో మంత్రగాళ్లతో సాంగత్యం చేసి ఉన్నాడు. మరి తన కుమారుని సైతం అర్పిస్తున్నాడు. మరి ఎత్తైన స్థలాలని మరి ఇంకా ఎక్కువగా కట్టించాడు. ఆ తర్వాత దేవుని సన్నిధిలోనే మరి విగ్రహాన్ని చెక్కతో చేసిన విగ్రహాన్ని పెట్టి ఉన్నాడు అని అన్నీ రాయబడిందండి. అయితే ఆ తర్వాత చూసినప్పుడు 9వ వచనాన్ని చూసినప్పుడు ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులని మోసగుచ్చుతూ వారందరి చేత ఇంకా చెడ్డ క్రియలు చేపిస్తూ వచ్చాడంట. దాన్ని బట్టి దేవుడికి కోపం వచ్చి యెహోవా మనష్షెను అతని జనులకు వర్తమానము పంపెను. కానీ 10వ వచనం వర్తమానం పంపాడంట. ఏంట మీరు మారండి, మీరు తప్పు చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, వర్తమానం ప్రవక్తల ద్వారా మనుషుల ద్వారా మరి అక్కడ ఉన్న సీర్ల ద్వారా పంపించినప్పుడు వాళ్ళు వినలేదంట. రాజు వినలేదు, మరి ఇజ్రాయేలీయులు వినట్లేదు, యూదా వారు వినట్లేదు. కానీ ఇంకా పాప క్రియలు చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఇదిగో అప్పుడు దేవుడు కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించను. శత్రు సైన్యాన్ని అంటండి రప్పించి మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని మరి ఏం చేశారంట? గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారంట? దేవుడు శత్రువు రాజుకి ఈ మనస్సేని అప్పచెప్పాడండి. ఇక్కడ 13వ అధ్యాయంలో రాయబడింది. అయితే ఇక్కడ అప్పచెప్పడం జరిగినప్పుడు అక్కడ ఏమైపోవాలైనా చనిపోవడం అనేది జరగాలి, లేకపోతే అక్కడే తన జీవితం అంతమైపోవాలి. ఆ తర్వాత మరి ఆ రాజ్యం అనేది కొడుకు ఎలా వచ్చిందని అని ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ క్లుప్తంగా రాయబడింది ఏంటంటే అసలు బబులోనికి ఎందుకు తీసుకుని వెళ్ళాలి, ఇది కూడా ధ్యానిద్దాం కొంతసేపు. హిజ్కియా మహారాజు ఏం చేస్తాడంటే మరి ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ పెరిగిన తర్వాత కేవలం ఈ మనస్సేని కనడం మాత్రమే కాదు, కానీ ఏం చేస్తాడంటే తనకు ఉన్న ఆ దేవుని సన్నిధికి సంబంధించినవన్నీ కూడా మరి అతిశయంగా భావించి తను సంపాదించిన దాన్ని అన్నిటిని బట్టి అతిశయించి ఏం చేస్తాడు అంటే బబులోను రాజుతో సహవాసం స్నేహం చేస్తూ వాళ్ళని రమ్మని అవన్నీ చూపించడం అనేది జరుగుతుందంట. అంటే అక్కడ ఉన్న వాటన్నింటినీ మన గొప్ప కోసమే, మంచి కావచ్చు చెడు కావచ్చు, అంటే ఆయనకు అంత ఆలోచన రాలేదు కావచ్చు, తెలీదు, తెలిసి చేశాడో తెలియక చేశాడు. అప్పుడు ఆ ప్రవక్త వచ్చి అడుగుతాడు, ఏం చేసావు నువ్వు, ఏం చూపించావు, ఎందుకు చూపించావు, అంటే నేను అన్నీ చూపించానయ్యా, నాకు తెలియదు అన్నప్పుడు, అయ్యో ఎంత పని చేసావు రాజా నువ్వు చేసిన పనికి అని చెప్పేసి అక్కడ ఏముంటుందంటే ఏషియా గ్రంథంలో ఉంటుందండి. అక్కడ కూడా మరి ఏషియా గ్రంథంలో ఏషియా ప్రవక్త గురించి ఏషియా ప్రవక్త ప్రవచిస్తాడు కాబట్టి మరి ఆయన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అది 39వ అధ్యాయంలో మీరు కావాలంటే చూడొచ్చు. ఐజయా 39వ అధ్యాయం హిజ్కియా గురించి రాయబడుతుంది, ఐజయా గురించి రాయబడుతుంది. అక్కడ రాసిన మాట ఏంటంటే ఇదిగో నువ్వు చేసిన ఈ పనికి ఇదిగో నీ నెక్స్ట్ తరం వారు, చూడండి నువ్వు కాదు నీ నెక్స్ట్ తరం వారు ఏమైపోతారు, బబులోనికి చెరపట్టబడతారు. అది కూడా ఎలా, నపంసుకులుగా మార్చబడి కొందరిని చెరపట్టబడతారు. ఆ తర్వాత మరి ఈ జనాంగం అంతా కూడా బబులోని దగ్గర సేవ చేయాల్సిందే, అంటే వారికి మరి బందీలైపోవాల్సిందే అని ఒక శాపం అనేది దేవుడు ఐజయా ద్వారా హిజ్కియాకి రిలీజ్ చేస్తాడు. అప్పుడు హిజ్కియా ఏమంటాడు తెలుసా అని, పశ్చాత్తాపపడడు కానీ అవునా ప్రభువా ఇది నా తరంలో కాదా, నా తర్వాత వాళ్ళకా, అయితే మేలేలే నాకు అని చెప్పేసి క్వైట్ అయిపోతాడండి. అక్కడ చచ్చిపోతున్నావు అన్నప్పుడు పశ్చాత్తాపడలేదు, కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆయుష్ పొందుకున్న 3 నిమిషాల ప్రార్థనకి అంత ఆయుష్ పొందుకున్న వ్యక్తి వెంటనే అయ్యో ప్రభువా మరి అలా జరగకూడదు, నా వల్ల పొరపాటు జరిగిందే అని వెంటనే క్షమాపణ పొందుకుంటే బాగుంటుండే, కానీ క్షమాపణ పొందుకోవాలి. నేనేమంటాను, ఆరంభం కంటే అంత ముఖ్యమని ఒక వాక్యం ఆల్రెడీ చెప్పానండి. మరి అంటే ప్రతి జీవితంలో కూడా ఆరంభం గొప్పగా ఉండొచ్చు, కానీ అంతం మేలుగా ఉండదు. అంతం కూడా బాగుండాలని నేను కోరుకుంటాను. చాలా మంది ఏం చేస్తారంటే, చాలామంది ఎలా అంటే ఆవేశంతో తొందరపడుతూ స్టార్ట్ చేస్తారు, కానీ అంతం అనేది సరిగా ఉండదు. సరే పనుల విషయంలో పర్లేదు, నేను కూడా అలాంటి దాన్నండి, నేను ఒప్పుకుంటున్నాను దేవుని సన్నిధిలో. నేను కూడా ఇది అది అని స్టార్ట్ చేస్తూ ఉంటాను, అది ఎక్కడికి పోతుందో తెలియదు, లాస్ట్ దాని కంక్లూజన్ ఏమైపోతుందో తెలియదు, మళ్ళీ అయ్యో దేవా క్షమించయ్యా, నేను ముగించలేకపోయాను, తప్పైపోయిందయ్యా అంటాను. సరే అట్లాంటి పనుల విషయంలో బాగానే ఉంటుంది, కానీ మన జీవిత సాక్ష్యంలో ముగింపు దరిద్రంగా ఉంటే అది దేవునికి మహిమ కాదమ్మా. మరి కాబట్టి మన జీవితాలైతే ముగింపు దేవునికి మహిమకరంగా ఉండాలి. సరే మనం చేసే
పనులలో వ్యత్యాసం అటు ఇటు ఉండి అది చిన్న చిన్న పొరపాట్లు మంచిదే, కానీ ఇలా దేవునికి బాధాకరమైన పరిస్థితులు, మరి అక్కడ రాజ్యానికే మరి శాపగ్రస్తమైన పరిస్థితులు మరి హిజ్కియా ద్వారానే వచ్చిందండి నిజం చెప్పాలంటే. సరే, ఆ తర్వాత ఇక్కడేమైంది, వెంటనే బబులోనికి పట్టుకొని పోయినప్పుడు అక్కడ ఒక చక్కటి సంఘటన జరుగుతుంది. ఆ శ్రమలో చూడండి, బబులోనికి తీసుకొని పోయిరి. అతడు మరి 12వ వచనం అండి, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవా, ఎవరి దేవుడు అండి? తన దేవుడైన యెహోవాను బ్రతిమిలాడుకొని తన పితరుల దేవుడి సన్నిధిన తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని మరలా తీసుకొని వచ్చెను. అప్పుడు అతడు యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకొనేను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకటే వచనం, 3 వచనాల తేడా. అక్కడ ఆ అధ్యాయంలో మనిషి గురించి రాయబడింది, ఈ అధ్యాయంలో మనిషి గురించి రాయబడింది. ఇంకా చెప్పాలంటే ఆ అధ్యాయంలో కంటే ఈ అధ్యాయంలో వచనాలు తక్కువనే ఎక్కువనే నాకు తెలియదు, కానీ ఏదేమైనా కానీ ఇక్కడ చూస్తే మరి అక్కడ వెంటనే ఆ జరిగిన సంఘటన బట్టి మేబీ ఆ ప్రవచనము, ఐజయా పలికిన ప్రవచనము, మరి తర్వాత ఎంతోమంది వచ్చి గద్దించిన మాటలు అవన్నీ గుర్తుండి దాని ప్రకారంగా బబులోనికి పట్టబడంగానే, ఇతను బందీ అయిపోగానే, తన రాజ్యం అంతా కూడా అట్లా అయిపోగానే వెంటనే ఏం చేశాడంటే మనిషి మారు మనసు పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, తన శ్రమలో, అతని శ్రమలో, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు శ్రమలో ఉన్నావా? నీ శ్రమలో ముందు శ్రమల్ని బట్టి దేవుని నిందించకు, శ్రమల్ని బట్టి కృంగిపోకు, శ్రమల్ని బట్టి పారిపోవడానికి ప్రయత్నించకు, శ్రమల్ని బట్టి సూసైడ్ అటెంప్ట్ చేయకు. కానీ నీ శ్రమలో దేవుడు ఉన్నాడని దేవుని వైపు ఒకవేళ తెలిసి తెలియకుండా తెచ్చుకున్న పాపమా, ఆ శ్రమలా, లేకపోతే అనుకోకుండా వచ్చిన శ్రమలా, అది ఏ రకంగా వచ్చిన శ్రమలైనా కావచ్చు, నువ్వు దేవుని వైపు తిరిగిన ఎలా దేవుడు నాకు జవాబిస్తాడమ్మా. ఇదిగో ఇక్కడ వెంటనే ఏం జరిగింది తెలుసా? అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాని, తన దేవుడని అప్పుడు గుర్తొస్తున్నాడు. నిజమే కదా, తన దేవుడు అవుతాడు. కానీ ఎన్ని రోజులు బట్టి ఏం చేశాడు? ఈ దేవుణ్ణి కాదనుకుని విగ్రహారాధన చేశాడు, దేవుని సన్నిధిలోనే చెయ్యకూడని తప్పులు చేశాడు. కానీ ఇక్కడ తన దేవుడని తెలుసుకొని ఒప్పుకొని బ్రతిమలాడుకొని మరి అక్కడ తన పితరుల దేవుని ఎదుట బహుగా తగ్గించుకొని క్షమాపణ కోరుతూ మొరలిడినప్పుడు దేవుడంట ఆయన ప్రార్థన ఆలకించాడంట. ఆయన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, క్షమించడం మాత్రమే కాదు, ఆ బబులోను బంధంకు వెళ్ళి విడిపించడం మాత్రమే కాదు. చూడండి, ఆ ప్రవచనము నెరవేర్చబడింది, అది కొట్టివేయబడడం కూడా జరిగింది. ఏ రకంగా? దేవుని బిడ్డగా మార్చబడిన మనిషి ప్రార్థన చేయగా ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ రాజ్యం వారికి ఇవ్వడం అనేది కూడా జరిగింది. యెహోవా దేవుడే ఉన్నాడని తెలుసుకొని మరి అక్కడితో మన జీవితం అయిపోయిందా అంటే కాదండి. ఆ తర్వాత మనిషి చేసిన గొప్ప కార్యంలో మరి అవి కూడా ధ్యానిద్దాం. నిజమే, నేను ఎప్పుడు చెప్తాను, మనుషులం మనం ఆవిరి లాంటి వాళ్ళమండి. తప్పు చేస్తాం, పాపం చేస్తాం, అది మనిషి నైజం అయిపోయింది. అలా అని చెప్పేసి మనం తప్పులో జీవించడానికి వీలేదు. ఒక వాక్యం గుర్తొస్తుంది, పౌలు భక్తుడు చెప్తా ఉంటాడు, ఏంటంటే మనము దేవుని బిడ్డలమైతే పాపంలో నిలిచి ఉండమటండి. మనం పాపం చేస్తున్నామని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒప్పింప చేస్తుండగా ఆ పాపంలో మనం నిలిచి ఉండలేం. వెంటనే బయటకు రావడానికి ప్రయత్నం అన్నా చేస్తాం, కృంగిపోతాం, దేవా నేను రాలేకపోతున్నాను దేవుని పాదాలు పట్టుకుంటాం, లేకపోతే ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తాం. కానీ పాపంలో అయితే ఇష్టంగా కూర్చోలేమండి. కానీ ఇష్టంగా కూర్చున్నామంటే మనం దేవుడికి దూరం అయిపోయినట్టే. అంత మాత్రమే కాదు, దేవుడు మనకి లేనట్టే. కానీ ఇక్కడ చూస్తే నిజమే, తెలుసో తెలియకో, వయసును బట్టో, చిన్నతనాన్ని బట్టో, అసలు ఏ రకంగా చెడు స్నేహాన్ని బట్టో, మరి ఏ రకంగా మనసు అయితే పాడైపోయాడు. తండ్రి మార్గంలో పోలేదు, తల్లి మార్గంలో పోలేదు. కానీ ఇక్కడ మరి చెడు మార్గంలో వెళ్ళిన వ్యక్తి మరి అక్కడ ప్రవచించిన మాటలను నెరవేర్చబడి బంధకంలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు అండి, హల్లెలూయా, వెంటనే పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకున్నాడు. తను విడిపించబడ్డం మాత్రమే కాదు, మరి నిజం చెప్పాలంటే తన రాజ్యాన్ని విడిపించి మరి ఆ రాజ్యానికి మరలా రాజయ్యాడు. ఇదంతా పట్టడానికి ఎంతకాలం పట్టిందో నాకు తెలియదు. ఎంతకాలం అయినా మరి మంచి రాజుగా ఉన్నాడు, ఎంతకాలం ఇలా బంధకంలో ఉన్నాడు, ఎంతకాలం తర్వాత మరలా కొన్ని రోజులు మరి ఆయన రాజుగా ఉన్నాడో తెలియదు. కానీ ఒక మాట చెప్పాలా, ఈ యూదా రాజులందరిలో, యూదుల రాజులు, ఇజ్రాయెల్స్ రాజులు, వీళ్ళందరినీ మనం లిస్ట్ చేస్తే ఒక్కొక్క రాజు కొన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నారండి. మరి నేను గ్రహించిన సత్యము, మరి ఇది కూడా ఒకవేళ తప్పైతే నన్ను క్షమించండి. ఏంటి అంటే ఒక రాజు 3 సంవత్సరాలు, ఒక రాజు 2 నెలలు అట్లా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారండి బైబిల్లో. వాళ్ళు కొంతమంది కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అలా చూస్తే ఈ మనిషి అనే రాజు ఈ పశ్చాత్తాపం పొందుకున్నాడు కాబట్టి దేవుడు ఎంతగా దీవించాడు తెలుసా? అందరు రాజుల కంటే ఎక్కువ ఈ రాజే ఎక్కువ సంవత్సరాలు రాజుగా ఉన్నట్టుగా తెలుసు.
తెలుస్తుంది. అంటే ఆయన 12 సంవత్సరాలకి రాజు అయ్యాడు కదండి. ఈయన ఎప్పుడు చనిపోయాడంట తెలుసా? హల్లెలూయా, ఇంచుమించు 65-67 సంవత్సరాలకి. అంటే ఆయన ఎంత కాలము రాజుగా ఉండెను అనేది చూస్తే 55 సంవత్సరాలని మరి ఆ 33వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి హీ వాజ్ ఆయన 12 ఏళ్ళప్పుడు రాజు అయ్యాడు. 55 ఏళ్ళప్పుడు ఆయన 55 ఏళ్ల పాటు రాజుగా ఉన్నాడు. పుట్టిన తర్వాత మళ్ళీ 55 అంటే 12 ఏళ్ళు జీవించాడు. 12 ఏళ్ళకి రాజు అయ్యి 55 సంవత్సరాలు రాజుగా జీవించి ఆ తర్వాత తనకి 67 ఏటలు ఆయన చనిపోయాడండి. ఎంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఏ రాజు కూడా మరి ఇజ్రాయెల్స్ దేశాన్ని, ఆ యూదా రాజ్యాన్ని పరిపాలించలేదంట. అంత గొప్ప ధన్యత పొందుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశాడో చూద్దామండి. ఆ తర్వాత అతను ఏమి చేశాడు అంటే మరి ఆ విగ్రహారాధనలు, ఆ ఎత్తైన స్థలాలు అవన్నీ కట్టాడు కదండి అన్ని దేవతలకి, అవన్నిటిని కూడా కూల్చేశాడంట. మొత్తం సర్వనాశనం చేసేసాడంట. అవన్నిటిని తీసి అవతల పడేసేసాడంట. పరిశుద్ధ స్థలముగా మరి యూదా స్థలాన్ని, యూదా దేశాన్ని మార్చేశాడంట. అంత మాత్రమే కాదు, మరి తన మన దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని కూడా మరి నూతనీకరించడం అనేది జరిగి తిరిగి అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, మరి మనకి తెలుసు కదండి బలులు, కృతజ్ఞత అర్పణలు అర్పించాడంట. మరి సమాధాన బలులు అలాంటివన్నీ కూడా మరి దేవునికి యథార్థంగా ఏవైతే మరి మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు చేయమని చెప్పాడో అవన్నీ యథార్థంగా పాటించడం అనేది ఆరంభించాడు. అంత మాత్రమే కాదు, మరి నిజం చెప్పాలంటే ఇంకొక చక్కటి అధ్యాయమే ఏంటంటే నెహెమ్యా కట్టాడు కదండి వాల్స్ గురించి మనకు తెలుసు. కూలిపోయిన వాల్స్ని నెహెమ్యా వెళ్ళి కట్టినట్టుగా మరి వాల్స్ అనేది ప్రొటెక్షన్కి గుర్తు. సో ఏం చేశాడంటే తన రాజ్యానికి చుట్టుగా ఉన్న ఆ గోడని ఏం చేసి ఎంతగా ఎత్తు పెంచాడంటే ఇంకా ఎత్తు పెంచాడంట. అంటే తన రాజ్యాన్ని ఇంకా సంరక్షించుకోవడానికి ఎత్తైన కోటని, ఎత్తైన గోడల్ని తను నిర్మించడం అనేది జరిగింది. అది దేనికి సూచన తెలుసా అండి? మరి ఆ రాజ్యం దృఢంగా బలంగా ఉందని చెప్పడానికి గుర్తు. అంటే సరిహద్దులు విశాలపరచని మనం ప్రార్థన చేస్తాం కదండి, అలాగే సరిహద్దులలో మరి సమాధానం కలగ చేయమని మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా చూస్తే సరిహద్దులు మరి నుండి మరి శత్రువులు రాకూడదు అంటే అది ఎంతో గట్టిగా బలంగా ఉండాలండి. సో తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి తన చేయగలిగినవన్నీ చేస్తున్నాడని అర్థం. అంత మాత్రమే కాదు, దేవుని విషయంలో, దేవుని సన్నిధి విషయంలో మరి నమ్మకంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువ సంవత్సరాలు రాజుగా 55 సంవత్సరాలు ఏలేడండి మనిషి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇది కదా నిజమైన మారుమనసు అంటే, ఇది కదా నిజమైన ఆలోచనలు అంటే. మరి నిజమే, మరి ఒకవేళ మనిషే కానీ ఒకవేళ 2వ రాజుల గ్రంథంలో రాసినట్టుగా అలాగే చనిపోయి ఉంటే మరి నిజంగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయేవాడో, ఏ నరకానికి వెళ్ళిపోయి ఉండేవాడో మనకి తెలియదు. కానీ దేవుని నామంలో దేవుని ఎదుట తను చేసిన ప్రతి తప్పును, పాపాన్ని ఒప్పుకొని తగ్గించుకున్నాడు. ఇదే విషయంలో జ్ఞాపకం చేస్తే నెబుకద్నెజర్ కూడా అంతే అండి. నెబుకద్నెజర్ కూడా మరి నిజం చెప్పాలంటే బబులోను రాజు అండి. నిజం చెప్పాలంటే బబులోను రాజు ఆయన కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా మరి ఆయనైతే దేవుడు తెలిసిన వాడు కాదు, కానీ దేవుడు నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన అన్ని రాజ్యాలకి మరి ఈ వీరి దేవుడే నిజమైన దేవుడని సాక్ష్యం ఇచ్చాడు. మారు మనసు పొందుకున్నాడు. మరి నిజంగా ఇతను తప్ప వేరే దేవుడే లేడని సాక్ష్యం ఇచ్చి రక్షణ పొందుకున్నాడండి నెబుకద్నెజర్ అనే రాజు. తను కూడా ఏ రీతిగా మరి జీవపు డంబము అనేది ఈ రకంగానే పాపాలు అన్నీ చేస్తూ వచ్చాడు. కానీ ఒక షద్రక్, మెషక్, అబేద్నెగోల ద్వారా, దానియేలు ద్వారా, వారి జీవితాల ద్వారా, వారి జీవితంలో దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాల ద్వారా ఆయన కంప్లీట్గా మార్చబడి మరి రక్షణ పొందుకున్నాడండి. చూసారా, మన జీవితంలో ఎవరు అనేది ముఖ్యం కాదు, ఎలాంటి వాళ్ళనైనా దేవుడు మారుస్తాడు. నువ్వు ఏ దేశానికి రాజైనా, నువ్వు రాజువైనా, ఏ కంపెనీకి అధిపతివైనా, నువ్వు ఏ చిన్న పాకాల నువ్వు కూర్చున్నా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన పక్షపాతి కాదు. నువ్వు పాపం చేసావా, నువ్వు శిక్ష తప్పించుకోలేవు. నువ్వు గొప్ప హోదా పొజిషన్లో ఉండి నువ్వెంత గొప్పవాడివైనా, ఇదిగో మనిషి రాజండి అని తన అహంకారం, పాపం జీవితాన్ని తగ్గించడానికి దేవుడు మొత్తాల్సి వచ్చింది. ఎందుకంటే నాశనం చేయడానికి కాదు. ఒకవేళ ఆయన పశ్చాత్తాపడకపోతే దేవుడు కూడా సహాయం చేసేవాడు కాదు. ఇక్కడ చూస్తే ఆనాడు ఎజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఇక్కడ ఈయన ప్రార్థన ఆలకించాడు. నెబుకద్నెజర్ ప్రార్థన ఆలకించి ఆయన భయంకరమైన ఒక జంతువులాగా తయారైపోయిన వ్యక్తి తన ప్రవచనాత్మకంగా అలా జరిగినప్పుడు వెంటనే పశ్చాత్తాపడినప్పుడు ఆ కళ కూడా, దర్శనం కూడా, ఆ ప్రవచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని మరలా రాజయ్యి ఎన్నో సంవత్సరాలు వెళ్ళినట్టు కూడా మనకి తెలుసు.
నిజంగా చెప్పాలంటే మన జీవితంలో దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా మారు మనసు కలిగిన ఫలితం అనేది మన జీవితంలో ఉండాలి. మారదామా, మార్పు పొందుకుందామా? ఈరోజు నా జీవితంలో కూడా మీరు ఎక్కడ తప్పిపోతున్నారో, ఎక్కడ విర్రవీగుతున్నారో మీరు పరిశీలన చేసుకోండి. నేను ఏం చెప్తున్నానంటే బైబిల్ చదివే విషయంలో కూడా మరొక్కసారి సలహా ఇస్తున్నాను. మరి నిజంగా మీరు సేవకులైతే దయచేసి, అంటే నాకు కూడా తెలియదండి, నేను కూడా మరి ఎన్నో సంవత్సరాల నుండి మరి వాక్య పరిచర్య చేస్తున్నాను, నేను కాదనట్లే. నేను కూడా అడప ఎన్నో తప్పులు చెప్తా ఉంటాను. నాకు మాట్లాడడానికి రాదండి. నా నాలుక నాకు నిజంగా ఒక్కొక్కసారి సహకరించదు. ఏదో చెప్పేస్తాను. సహకరించదంటే నాకు నత్తి ఉందని కాదు, అలానే కాదని కాదు, కొన్ని మాటలు నాకు పలకడానికి కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా కష్టపడతాను. కానీ దేవుడి సహాయంతోనే నేను నా నోటిని ఆయన బూరగా వాడుకుంటాడని చెప్పిన వాగ్దానం ప్రకారంగా ఈ రీతిగా మీ మధ్యలో నిలబడుతున్నానే, కానీ ఇంకేమీ కాదు. నేనేమంటున్నానంటే ఈ వాక్యాన్ని మరి మనం సరిగా ధ్యానించి తెలుసుకునే ఎడల మనం ఎవరికి తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూడండి, మనిషి జీవితం మరి నిజంగా బైబిల్లోనే సంఘటనలే కదండి, బైబిల్ బయటది కాదు కదా. నేను ఎంతోమంది నోటి నుండి విన్నా మనిషి ఎలాగా పాడైపోతామేమో అని, కానీ కాదు, మనిషి మారు మనసు పొందుకున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కనుగొనగాక. అసలు మనిషి అంటే కూడా మరి మీనింగ్ ఏముందో అని చూస్తే మరి నా గత జీవితాన్ని మర్చిపోయేలాగా చేశాడు అని అనే ఒక అర్థం కూడా వస్తుంది. యోసేపు గారు తన కుమారుడైన మనిషికి పెట్టిన అర్థం. సో ఏ పేరు ఒకటే కాబట్టి మీనింగ్ కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇతను కూడా తన గతాన్ని మర్చిపోయి తన రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి దేవుని సన్నిధిలో ఎంతో గొప్పగా బతికిన ఈ రాజుని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు మీరు ఈ ముగింపులో మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఒకవేళ తప్పు చేస్తే దయచేసి ఈరోజు ప్రార్థన చేసి పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకొని, ప్రభా నేను నీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేసుంటానేమో ప్రభా క్షమించండి అని పశ్చాత్తాపడదామా? ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నావా? మరొక్కసారి ఇక్కడ చూడు, అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఇదిగో నీవు శ్రమలో పడిపోయావా, దానికి కారణం ఏదైనాను నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకో. నీ శ్రమలోకి వెళ్ళి దేవుడు తప్పిస్తాడు. నేనేమంటున్నా అంటే బయట నుండి వచ్చిన శ్రమలు కాదండి, అందరికీ కలిపి వస్తున్న ఈ కరోనా లాంటి శ్రమల గురించి దేవుడు చూసుకుంటాడు. ఆయనకు తెలుసు ఎందుకు ఏది వచ్చింది. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్, ఓకే, దాని సర్కమ్స్టాన్సెస్ మనం అనుభవిస్తుండొచ్చు, దానివల్ల మనకి నష్టం కలుగుతుండొచ్చు. అలా అని చెప్పేసి ఎవరి జీవనం ఆగిపోలేదండి. నిజం చెప్పాలంటే ఎవరి జీవనం ఆగిపోలేదు. కొద్ది కాలం ఆగిందేమో, ఆగినట్టు అయ్యిందేమో, కొంతమంది ప్రాణాలు పోయినాయేమో, దానివల్ల నిజంగా భయంకరమైన నష్టం కలిగి ఉండొచ్చు. కానీ అది అంతమైతే కాదండి. అది జస్ట్ దేవుడు మనకిచ్చిన శ్రమ కాలపు రుచులు అని నేను గతంలో చెప్పినట్టుగా, శ్రమలు అంటే ఇంకా ఇంతకంటే భయంగా కూడా రాబోతున్నాయని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మరి మనము ముందుగా ఎక్కడికి వెళ్ళి విడిపించబడాలంటే పాపపు జీవితం నుండి విడిపించబడితే మనము నిజంగా దేవుని బిడ్డలంగా రక్షణ నిరీక్షణ అనేది మనకు ఉంటుందని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మనుష్య జీవితంలో ప్రభా మేము నేర్చుకున్న సత్యాలు మా జీవితంలో కూడా ఉండులాగన మేము కూడా తప్పు చేసినప్పుడు వెంటనే ఒప్పుకొని సరిదిద్దుకొని పాపపు రోత జీవితంలోకి మరలా వెళ్ళకుండా ఎంతో మందికి, మా ముందున్న వాళ్ళకి, మా పక్కన ఉన్న వాళ్ళకి ప్రభా నాయన తండ్రి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దీవెనకరంగా మేము ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తుని ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.